అంబర్పేటలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి అమ్మవారికి బోనాలు, చీర సారెలను సమర్పిస్తున్నారు. అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగంగా గత 100 ఏళ్లుగా బోనాల ఉత్సవాలు సాంప్రదాయంగా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలో మాత్రమే బోనాల ఉత్సవాలు జరుగుతాయని, ఈ బోనాల ఉత్సవాలు హైదరాబాద్కు తలమానికంగా నిలుస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో, సౌభాగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దేవాలయాలకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ప్రసన్నం పొందుతారు. అటువంటి గొప్ప పండుగ ఇది. ఈ పండుగ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు ఏ గుడికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఇందులో భక్తి శ్రద్ధలతో లీనమై పండుగ చేసుకుంటారు. ఈ సందర్భంగా భక్తులందరికీ హైదరాబాద్ నగర ప్రజలు కానీ, భాగ్యనగర ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ అందరికీ కూడా నా తరఫున ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ఒక ప్రకృతిని కూడా మనం పరిరక్షించుకోవాలి. ఇది కూడా ప్రకృతిని పూజించేటువంటి పండుగ. అమ్మవారు అంటేనే శక్తి. అటువంటి శక్తిని పూజించేటువంటి పండుగ. మనమందరం కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాలి, శక్తిని పూజించుకోవాలి. దేశాన్ని ఒక శక్తివంతంగా నిర్మాణం చేయడంలో అమ్మవారి ఆశీస్సులు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా అంబర్పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో అనేక సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క బోనాల పండుగను నిర్వహిస్తారు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల పెద్దలందరూ కూడా ఈ పండుగను ఎంతో అద్భుతంగా వారం 10 రోజుల పాటు నిర్వహిస్తారు. గ్రామాలలో ఏ రకంగా అందరూ కలిసి ఉంటారో మా అంబర్పేటలో కూడా అదేవిధంగా ఐక్యమత్యంతో కలిసి ఉండి ఈ పండుగ చేసేటువంటి సాంప్రదాయం. దేవాలయాలకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ప్రసన్నం పొందుతారు. అటువంటి గొప్ప పండుగ ఇది. ఈ పండుగ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు ఏ గుడికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఇందులో భక్తి శ్రద్ధలతో లీనమై పండుగ చేసుకుంటారు. ఈ సందర్భంగా భక్తులందరికీ హైదరాబాద్ నగర ప్రజలు కానీ, భాగ్యనగర ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ అందరికీ కూడా నా తరఫున ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ఒక ప్రకృతిని కూడా మనం పరిరక్షించుకోవాలి. ఇది కూడా ప్రకృతిని పూజించేటువంటి పండుగ. అమ్మవారు అంటేనే శక్తి. అటువంటి శక్తిని పూజించేటువంటి పండుగ. మనమందరం కూడా